హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో బ్రౌన్ బ్రెడ్తో ఎగ్ బ్రెడ్ శాండ్విచ్ని చాలా సింపుల్గా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఏదైనా హెల్దీగా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి రెసిపీ అనేది 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుందండి. దీనికోసం ముందుగా ఎగ్స్ని ఇలాగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఎగ్స్ని వేసుకున్నాక బాగా స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం మనకి ఎల్లో ఇంకా వైట్ అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులోకి సన్నంగా తరుక్కున్న వెజిటేబుల్స్ అనేవి ఏ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా స్వీట్ కార్న్ అలాంటివి ఏ ఉన్నా కూడాను కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్ వరకు క్యాబేజ్, అలానే 1/2 కప్ వరకు క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకుంటున్నానండి. క్యాబేజ్ అనేది కొద్దిగా తొందరగా కుక్ అయిపోతుంది, సాఫ్ట్గా అవుతుంది. బట్ క్యారెట్ ఇలా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా కుక్ అవ్వదు, సో ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. అలానే క్యాప్సికమ్ కూడాను సన్నంగా ముక్కలు కట్ చేసుకొని ఇలా ఒక 1/2 కప్ వరకు వేసుకొని మొత్తంగా ఇవి వెజెస్ అన్నీ కూడా ఎగ్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు వీలైతే కొత్తిమీరని కానీ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తంగా బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు బాగా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని కాస్త హీట్ అయ్యాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఆమ్లెట్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనకి బ్రెడ్లోకి స్టఫింగ్గా ఆమ్లెట్ని ఇలా స్క్వేర్ షేప్లో వేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుందండి మనకి సర్వ్ చేసుకునేటప్పుడు. ఇలా ఆమ్లెట్ని వేసుకున్నాక ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్టు ఇలా సర్దుకోవాలండి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఆమ్లెట్ని కుక్ అవ్వాలి. ఇప్పుడు టర్న్ చేసుకొని ఇలానే మొత్తంగా ఎన్ని ఆమ్లెట్స్ అయితే వస్తాయో వాటిని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో బ్రెడ్ స్లైసెస్ని కూడా కొద్దిగా బటర్ లేదా ఆయిల్ అనేది కొద్దిగా అంటే 2-3 చుక్కలు వేసుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులు కూడా కాస్త ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మరి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా లైట్గా ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం స్టఫింగ్ అనేది పెట్టుకున్నాక ఇంకోసారి ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు జస్ట్ ఇలా హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్కి టమాటో సాస్ని ఇలా అప్లై చేసుకోవాలండి. మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకొని ఆమ్లెట్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు పైన చీజ్ స్లైసెస్ కానీ లేదంటే చీజ్ తురుము ఉంటుంది కదా, దాన్ని అయినా వేసుకోవాలి. మొత్తంగా చీజ్ అనేది ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు క్వాంటిటీని కొద్దిగా పెంచుకుంటూ వేసుకోవాలి. ఇలా చీజ్ని మొత్తంగా వేసేసుకొని పైన ఆనియన్స్ అనేవి నేను పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్, లేదంటే టమోటా అలాంటివి ఏవైనా కూడా వెజెస్ అనేది స్టఫ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని మనం పైన కవర్ చేసే బ్రెడ్కి మొత్తంగా మైనీస్ అనేది స్ప్రెడ్ చేసేసుకొని క్లోజ్ చేసేసి ఇంకోసారి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ శాండ్విచ్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ 2 చుక్కల ఆయిల్ వేసుకొని ఇలా చేత్తోనే వీలైనంత మట్టుగా ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఎగ్ బ్రెడ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇలా కనుక ఒకటి తింటే సరిపోతుందండి, స్టమక్ అనేది కంప్లీట్గా ఫుల్ అయిపోతుంది. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా వెజ్జెస్ని ఫుల్గా స్టఫ్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలా మనకి రెసిపీ అనేది ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుందండి, చాలా హెల్దీగా కంప్లీట్ అవుతుంది. అలానే స్నాక్ రెసిపీగా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.